ఇక ఏం మాట్లాడాలని నాకు అర్థం కాదు. నిన్న మీరు అచ్చనపేటలో చూసినారు కదా, ఒక్క మాజీ ఎమ్మెల్యే గారు పోతే వేలాది మంది కార్యకర్తలు వచ్చి, మా అభిలాష్ నిన్న ఆడనే ఉండే, వేలాది మంది కార్యకర్తలు వచ్చి మేము పార్టీ నిలబెట్టుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఒకసారి మీకు గుర్తుందో లేదో, ఈటల రాజేందర్ గారు బొంగనే దేశంలో ఎక్కడ లేదు, ఏ రాజకీయ పార్టీలో నేను చూడలే, మీరు చేరికల కమిటీ వేసినారు, ఎవడన్నా ఎంపీటీసీ అయినా జాయిన్ అయ్యిందా? నేనేమంటున్నా, ఒకళ్ళను అపాసం చేసి మాట్లాడడం కాదు. ఏడ ఖాళీ అవుతుందండి? ఎందుకు ఖాళీ అవుతుంది? ఏ రాజకీయ పార్టీ ఖాళీ కాదు, ఏ పార్టీ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ కన్సర్న్. అట్లా మాట్లాడితే వాళ్ళది ఒకవేళ ఎవరైనా కొంతమంది పోయినారు అనుకోండి, ఆ నాయకత్వాన్ని రీప్లేస్ చేసుకోవడం కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం నాయకత్వం ఉంటుంది, కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, బ్రహ్మాండంగా పని చేసుకుంటాం, ముందుకు పోతాం. అసలు టచ్లో ఉంటే ఎవరైనా టచ్ ఉండని చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. ఇట్లా ఎన్నిసార్లు చెప్పిర్రు, ఈ టచ్ ఏందో నాకు అర్థం కావట్లేదు, ఏం టచ్లో ఉన్నారో నాకు అర్థం కాలేదు. అంతకుముందు ఆయన మన కిషన్ రెడ్డి గారు టచ్లో ఉన్నారని చెప్పారు, ఉన్నోళ్ళు వీకినారు అడిగించి. అంతకుముందు ఇదే బండి సంజయ్ టచ్ 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 అన్నాడు, ఎవరు రాని రాలే. చేరికల కమిటీ పెడితే కూడా రాలే. ఏం టచ్? టచ్ లేదు, పాడలేదు, ఎవ్వరు పోయేది లేదు, ఒకళ్ళు ఇద్దరు. నిజంగా కర్మగాలి పోతే కూడా అయ్యేదేం లేదు. నిన్నెట్లయితే అచ్చంపేటలో కార్యకర్తలు ఏదైతే స్ఫూర్తిని నింపినరో, అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్ఫూర్తి కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యం మీద నిజాయితీగా చిత్తశుద్ధిగా పోరాడుతున్నది కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే. ముందు నడిపిస్తున్న నాయకులను మీరు అందరూ చూస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పోరాడుతున్నాం తప్పితే ఎవరో పోతారనే ఉంటారని కాదు. అక్కడ ఎవరు పోరు. ఈ అన్ని కథనాలు చూసి మోసపోయే అవసరం ఎవరికి లేదు. థ్యాంక్ యూ.